తొలి అడుగు సుపరిపాలన భాగంగా మరి 44వ డివిజన్ తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి డివిజన్లో కూడా తిరుగుతున్నప్పుడు కొంత అవగాహన లేక వాళ్ళు సమస్యలు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు వెళ్తాం కానీ కార్డులకి లింకప్ చేయించుకోవాలని కానీ అలా హౌసింగ్ వెరిఫై చేయించుకోవాలి కానీ వాళ్ళకి అవగాహన ఉండట్లేదు. వాళ్ళకి అందరికీ కూడా మేము తిరగడం కూడా మంచిదే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఇంటి పన్ను దాకా అమ్మాయి అడుగుతుంది, ఇంటి పన్నుకి సంబంధించి కానీ డెత్ సర్టిఫికేట్ కానీ 4 సార్లు తిరిగానే వాళ్ళు తిరగని అవసరంలో ఒక్కసారి వచ్చి వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టారో ఆ అప్లికేషన్ నెంబర్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ డెత్ సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళకి చెప్పాం. అలాగే 4 రోజులుగా ఏదైతే మేము అన్నీ కూడా 8 డివిజన్లు వాళ్ళకి తిరిగాం. 8 డివిజన్లో కూడా ఏదైతే తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి అందులో సమస్యలు ఏదైతే మేము ప్రభుత్వ పరంగా చేయగలిగిన సమస్యలన్నీ కూడా ఇమీడియట్గా ఈ రోజున బడేటి బుజ్జి గారి జన్మదినోత్సవం సందర్భంగా అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా పట్టాలతో పాటు ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తీర్చడం జరిగింది. అలాగే ఏదైతే ఆ కొన్ని డివిజన్లో రోడ్లకి సంబంధించి కానీ డ్రైన్లకు కానీ చెప్పారు, కానీ అక్కడ రోడ్లు సమస్య కాదు, డ్రైన్లో వాటర్ సమస్య అవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేయడానికి అక్కడ కూడా యుద్ధపాతి పనులు మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఏదైతే 1-2 టౌన్కి వచ్చేసరికి వాటర్ సమస్య చెప్పారు. ఇవాళ వాటర్ ఏదైతే అందరికీ కూడా స్టాప్ చేసి ఏదైతే వాళ్ళకి మురుగు కలుస్తుందని చెప్పారో అది కూడా రెక్టిఫై చేసి తంగిలమూడి ఏరియాలో కూడా ఎక్కడా కూడా మురుగు కలవకోకుండా బాధ్యతను కూడా వెంటనే మున్సిపల్ అధికారి మేయర్ గారు అన్ని చర్యలు తీసుకుని అవన్నీ కూడా చేయించడం జరిగింది. ఎక్కడైనా సరే అంటే చిన్న సమస్యలు ఏంటంటే రోడ్లు ఇమీడియట్గా పెద్ద రోడ్లన్నీ వేసాం, చిన్న రోడ్లు ఒక్కొక్కటిగా అంటే ఈ వర్షాకాలం నాటికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వచ్చే వర్షాకాలం నాటికి ఏ ఇబ్బందులు ఉండవు. ప్రజలు ఏ సమస్య ఉన్నా సరే నేరుగా సచివాలయానికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. లేకపోతే ఇక్కడ డివిజన్లో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రతి డివిజన్లో కూడా ఏదైనా మేము నిరంతరం ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ మీరు రాగలిగితే ఏదైనా చిన్న పని ఉన్నా సరే 10 మంది అక్కడ ఎప్పుడు కూడా దేనికి సంబంధించి వాళ్ళు 10 మంది కూడా మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఆ సమస్యను తీసుకుంటారు. మీకు ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరో కూడా తిరగవలసిన పని లేకోకుండా మీకు పని అవుతుంది. ఆ పనిని మీరు ఉపయోగించుకోండి, సమస్యను పరిష్కరించుకోమని చెప్పి ప్రజలందరికీ కూడా వినతి చేస్తారు.